అవసరమా నువ్వు రొప్పుకుంటా పైకి వద్దన్న పనే చేస్తావు రూబీ నువ్వు అట్లా దూరమా అటు ఇటు రూబీ బాగుందా పడుకుంటూ వెళ్ళడానికి మాసిపోయిన మురికిగుడ్డల్లో ఉంది. రూబీ స్నానం చేస్తావా? ఇప్పుడు ఏం మాట్లాడలేదు కదా. రూబీ ఐస్ క్రీమ్ కావాలా? ఐస్ క్రీమ్ కావాలా? చూడండి అటు ఐస్ క్రీమ్ కావాలా? కావాలా? వెళ్దామా? పద ఐస్ క్రీమ్ తెచ్చుకుందాం. పద పద. చూడండి అస్సలు అది ఐస్ క్రీమ్ ఇక పద్దాకా ఐస్ క్రీమ్ కావాలి. వెళ్ళిపోతుంది చూడండి. మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఎక్కడికి ఎక్కడికి? ఇప్పుడే కాదు, ఆగు. ఏ రూబీ ఎందుకు మళ్ళొచ్చు? నిన్ను ఎవరు తీసుకెళ్లేదు ఐస్ క్రీమ్ కి? నేను హట్టు ఫీల్ అయ్యాను. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో మనం తోట పని చేయటం మొదలుపెట్టాం కదండి. 2 ఎపిసోడ్స్ ఆల్రెడీ చేసుకున్నాము. ఇవాళ 3rd వన్. అంటే మనం మిద్దె తోటలో పెద్ద తొట్టు పెట్టి చిన్న తొట్లన్నీ తీసేసి ఇరిగిపోయినన్నీ తీసి మట్టి అంతా దానిలో కలెక్ట్ చేసుకున్నాము. అలాగే ఎండాకులు ఎండు కొమ్మలన్నీ కూడా దానిలోకి వేసేసుకున్నాము. ఇవాళ ఏంటంటే ఇంకా మన 2-3 డ్రమ్ముల పైనే ఉందండి కిచెన్ కంపోస్టు. దాన్ని ముందు ఖాళీ చేసేసుకుని దాన్ని ఎట్లా మనం వాడుకోవచ్చు, అలాగే ఎలా నిల్వ ఉంచుకోవాలి అనేది కూడా వీడియోలో షేర్ చేస్తానండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అవసరమా నువ్వు రొప్పుకుంటా పైకి? నేను వద్దంటే వెళ్తావు, వద్దన్న పనే చేస్తావు రూబీ నువ్వు. రూబీ వద్దంటే అనవసరంగా వచ్చావు నువ్వు. అట్లా దూరమా అటు ఇటు. పద అటు పద, కిందికి నడువు నడు. క్లీన్గా ఉంది పైన అంతా మొన్న చేసినాక. ఇదిగోండి మా తైవాన్ నిమ్మ అయితే మాత్రం మనది ఏదైతే ఆ నిమ్మ మొక్క ఉందో అలాగే ఇది కూడా బాగా కాయలు వస్తాయండి. ఇదిగోండి కాయలు చూసారా ఎట్లా వచ్చినాయో, చక్కగా అసలు గుత్తులే వస్తున్నాయి. ఇవైతే మాత్రం నేను నిమ్మ మొక్కలు అందరికీ సజెస్ట్ చేస్తానండి, పెట్టుకోమని చెప్పి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవడానికి ఉంటాయి, కాయలు బాగా వస్తున్నాయి. ఇగోండి మ్యాక్సిమం మన ఇంటి అవసరాలకి ఒక 3 మొక్కలు 4 మొక్కలు పెట్టుకున్నామంటే ఇంటి అవసరాలకి సరిపోతాయి అన్నమాట. నిమ్మ చెట్లకి ఇట్లా రసం పీల్చే పురుగులు ఉంటాయండి, అట్లా బ్లాక్ గ్రీన్ కలర్లో. ఉదిగో దొరికింది. ఇది కాదు, ఇట్లానే ఉంటుంది అది. పురుగు ఆకు మీద తెలీదు అన్నమాట. చూసుకొని ఆ పురుగుల్ని మనం తీసేస్తే సరిపోద్దండి. ఇంకా దానికి మించి పెద్దగా దీనికి పెస్ట్ వచ్చేది కూడా ఉండదు. ఆ పురుగు వస్తేనే మనకు అట్లా. చూసారా ఇది మొత్తం తినేసింది. ఇట్లా ఆ పురుగు వస్తే చూసుకుని తీసేసేయండి. మొత్తం ఎరువంతా ముందైతే కింద పోసేస్తున్నామండి. ఇప్పుడు ఏమీ వర్షం వచ్చే ఛాన్స్ ఏం లేదు కనుక ఇది కుండల్లోది. ఇది కాకుండా మళ్ళీ డ్రమ్లోది కూడా ఉందన్నమాట. అంటే కిచెన్ కంపోస్టు చాలా పెద్ద మొత్తంలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం. అయితే ఇది మొత్తం తేమ లేకుండా డ్రైగా అయిపోయిందండి. అసలు ఎరువు అయిపోయింది. కానీ ఇదిగోండి ఇందులో అన్ని దేవుడు అయ్యి అన్ని చూసారా ఎట్లా ఎరువు అయిపోయిందో. ఇట్లా అసలు తేమ లేకుండా అయిపోయింది. ఇదిగోండి ఇది ఒక నిమ్మ మొక్క. ఇక్కడ దీనికి తేమ ఎక్కువైంది చూడండి. ఇట్లా తేమ ఎక్కువైనా కూడా ప్రాబ్లమే. అది వాటరింగ్ అనేది చూసి జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది లోపల వైపున రెడ్ కలర్లో ఉందండి, రెడ్ లెమను. అంటే నాకు కూడా తెలీదు, సీడ్లెస్ అడిగి తీసుకొచ్చాను, అది అలా వచ్చిందనమాట. రూబీ బాగుందా పడుకుంటూ వెళ్ళడానికి? రూబీ స్నానం చేపియాలి దీనికి. మాసిపోయిన మురికిగుడ్డల్లో ఉంది. ఏ రూబీ ఈ ఎండాకాలమేగా, ఇప్పుడు నైట్ అయినా చేపియచ్చు. వెళ్ళినాక స్నానం చేద్దామా? కిందికి వెళ్ళినాక స్నానం చేస్తావా? అది వినిపించుకోదు చూడు. ఇప్పుడు ఐస్ క్రీమ్ అడుగు. రూబీ స్నానం చేస్తావా? ఇప్పుడు ఏం మాట్లాడలేదు కదా. రూబీ ఐస్ క్రీమ్ కావాలా? చూడండి అటు ఐస్ క్రీమ్ కావాలా? కావాలా? వెళ్దామా? పద ఐస్ క్రీమ్ తెచ్చుకుందాం. పద పద. చూడండి అస్సలు అది ఐస్ క్రీమ్ ఇక పద్దాకా ఐస్ క్రీమ్ కావాలి. వెళ్ళిపోతుంది చూడండి. ఎక్కడికి ఎక్కడికి? ఇప్పుడే కాదు, ఆగు. ఇక్కడ పని అయినాక
అరే వెళ్ళిపోయింది. ఇంకా మొత్తం పంట అంతా అయిపోయినాక అక్కడొకటి మనకి క్యాబేజీలే ఉన్నాయండి. ఇది కూడా కోసేస్తున్నాను. మంచిగానే అయిపోయింది. ఇది కోయడమే పెద్ద ప్రహసనం. పైనకి కత్తెర ఇది చాకు తెచ్చుకోవాలి, రంపం చాకు. ప్రస్తుతానికైతే ఇక్కడ కింద వేరు దగ్గర కట్ చేసేద్దాం. ఇదిగోండి. సో ఫ్రెష్ క్యాబేజ్ ఇలా ఫ్రెష్దండి. మనం సలాడ్స్ అవి పచ్చి తింటాం కదా, అప్పుడు బాగుంటాయి. అప్పటికప్పుడు కోసినవి చక్కగా మంచి క్రంచీగా చాలా బాగుంటుంది. క్యాబేజ్ తోటి ఒక మంచి సలాడ్ చేసుకోవచ్చు. కావాలంటే చెప్పండి, చేస్తాను. ఇలాగే వదిలేసినా పర్వాలా, మనం ఇప్పుడేమి మొక్కలు పెట్టట్లేదు కదా, సో అలా వదిలేసుకున్నా ఇబ్బంది లేదు. ఇది మరీ పిల్ల పిత్తిలాగా కొంచెమే ఉంది, ఇది ఇంకా అవ్వలేదు. ఇక్కడ ఒకటి పర్పుల్ క్యాబేజ్ ఉందండి, ఇది కూడా కోసేసుకుందాము. ఇది మనకి ఇదిగోండి బయట వైపున ఇట్లా కలర్ రాలేదు, కానీ చూసారా కింద వైపున టచ్ అయ్యి పాడైపోయింది. ఇదిగోండి ఇదంతా మన కిచెన్ వేస్ట్ తోటి చేసుకున్న ఎరువు అండి. అయితే ఇది కొన్ని ఏంటంటే మనకు అందులో ఈ వేరుశనగ తొక్కలన్నీ ఇట్లాంటివి ఉంటాయి కదండి, అవి కొంచెం తొందరగా అవ్వవు. ఇలా కొబ్బరి పీచు అని ఇట్లాంటివి ఉండిపోతాయి. అలాగే కొన్నిసార్లు ఏంటంటే మనకి ఎక్కువ డ్రైగా ఉన్నా కూడా అవి సరిగ్గా అవ్వవు, ఎక్కువ తేమ ఉన్నా కూడా ముద్దగా ఉంటుంది. అట్లా ఒక్కోసారి నేను రాకోకుండా మా వాళ్ళు వేస్తే ఏంటంటే అది బ్యాలెన్స్ కావదనమాట. సో ఎప్పుడన్నా మనకి ఇట్లా సరిగ్గా అవనప్పుడు ఏం చేయాలంటే, ఇది ఇప్పుడు ఎండలుగా ఉన్నాయి కనుక అలా నేల మీద పోసేసి ఒక రోజంతా కొంచెం వెడల్పుగా చేసి వదిలేసామనుకోండి, చక్కగా మనకి మొత్తం అంతా డ్రై అయిపోతుంది కదా. ఇట్లా వెడల్పుగా చేసి వదిలేసామనుకోండి, డ్రై అయిపోయిన తర్వాత ఏదన్నా మంచిగా పెద్ద బెజ్జాలున్నా అంటే ప్లాస్టిక్ బుట్టలు ఉంటాయి కదండి వేస్ట్వి, దానిలో వేసుకుని జల్లించుకుంటే ఏంటంటే మనకి ఆ వేస్ట్ అంతా అంటే మెత్తటిదంతానేమో మంచి కిందకు వచ్చేస్తుంది. అప్పుడు మిగిలిన దాన్ని మనం మళ్ళీ లేయర్స్ మెథడ్లో ఈ తొట్టుల్లో వాటిలో నింపేసుకోవచ్చు. ఇవి ఆల్రెడీ అట్లాగే నింపి పెట్టుకున్నవండి. సో మనం మళ్ళీ కూడా అలా నింపి పెట్టుకోవచ్చు అనమాట. ఆ కింద ఏదైతే మంచిగా మనకి టీ పొడి లాగా ఎరువులాగా వస్తుందో దాన్ని మనం స్టోర్ చేసుకుని మళ్ళీ మధ్యలో వాడుకోవచ్చు అనమాట. ఈ మిగిలిన కంపోస్ట్ని అక్కడ కొంచెం కుండీల్లో మట్టి కింద వేసినా పర్వాలేదండి. ఏది మనకి పొడిల్లో అవ్వని దాన్ని, ప్రాపర్గా డీకంపోజ్ అవ్వని దాన్ని మనం కుండీల్లో వేసుకున్నా ఇబ్బంది ఉండదు. ఇంకా ఇదిగోండి ఈ టబ్ అయితే మొత్తం నింపేసాము, అన్ని వేస్ట్. ఇంకా కింద మన పొగడపూల చెట్టు ఆకైతే కాకపోనివ్వండి అన్నీ ఎత్తి పెట్టాము. ఇంకా అవన్నీ ఇట్లా నిండిపోయింది. ఇంకా వాటరింగ్ చేస్తూ ఉంటే ఇది ఎరువైపోద్ది. ఏ రువి ఎందుకు మళ్ళొచ్చు, నేను ఎవరు తీసుకెళ్ళలేదు ఐస్ క్రీమ్కి? అయిపోయింది, పాజ్ అయిపోయింది ఐస్ క్రీమ్ అనగానే. ఈ టబ్బు ఖాళీగా ఉంటే ఇందులోకి అయితే లేయర్స్ పద్ధతిలో అంటే మట్టి కింద వైపున అయితే అన్నిటికంటే కింద ఎండాకులు వేస్తామండి. ఆ తర్వాత ఒక వరుస ఈ కంపోస్ట్లో సరిగ్గా అవ్వంది, అలాగే ఒక వరుస ఆ మట్టి, ఒక వరుస మళ్ళీ ఎండాకులు, ఇవన్నీ కలిపి నింపేస్తున్నాం. ఇది ఇంకా లాస్ట్లో అన్నిటికంటే పైన మట్టి వేసేసుకుంటే ఒక వారం రోజుల్లో మనం ఏదన్నా విత్తనాలు కానీ మొక్క కానీ పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి మొత్తం అంతా కూడా కింద ఇట్లా ఆరబెట్టేసాము, చీకటి అయిపోయింది. ఇంకా కొన్ని మట్టి కదిలించుకొని అట్లా కొంత పని అయితే అయింది. మళ్ళీ ఇవాళ కూడా కొన్ని కుండీలు ఇదిగోండి తడిగా కనిపిస్తుంది కదా, ఇట్లా కొన్ని కుండీలు ఇంకా ఖాళీ ఉన్నాయి, ఫిల్ చేసుకున్నాము. ఇంక ఇట్లా ఎండిపోయినాయి అది ఇరిగిపోయినాయి అన్నీ తీసేసి ఇట్లా ఇవాళ కొంత పని అయితే అయింది. ఇక మోస్ట్లీ ఇక్కడతోటి ఇది ఒకసారి దీన్ని ఎరువుని సెట్ చేసేసుకుంటే ఇక్కడ ఈ తోట అయితే సెట్ అయిపోయినట్టేనండి. ఇంకా కొన్ని ఎండాకులు అట్లాంటివన్నీ తీసుకోవాలి, ట్రిమ్మింగ్ వర్షాలు పడినా చేసుకునే పని కనుక అది. ఇంక ఇక్కడ వరకు అయితే అంతా సెట్ అయిపోయినట్టే, నీట్గా అయిపోయింది. సో ఇవాళ ఈ పని ఇలా జరిగిందండి. చీకటి అయిపోయింది, మొత్తానికి పని చేద్దాము అన్న దీనిలో వచ్చాం కనుక ఇంకా దీని మీద కూడా కొంచెం పలుచగా మట్టి ఒక లేయర్ వేసాము. వాటర్ పడుతూ ఉంటే కొంచెం తొందరగా ఎరువైపోద్దని మట్టి ఒక లేయర్ వేసాము. అదండి సంగతి. సో ఇవాళకి పనులు ఇలా జరిగినాయి. మరి మీ తోట పనులు ఎలా ఉన్నాయి ఏంటనేది చెప్పండి. సో ఇవాళైతే ఇంత పెద్ద హార్వెస్ట్ చేసాం అనమాట. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.